అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లా ఎంతమంది సెలబ్రిటీస్ అయితే వచ్చిర్రో, ఆ సెలబ్రిటీస్ ఏం బట్టలేసుకుర్రు, ఏం షూస్ పెట్టుకుర్రు, ఏం బ్యాగులు తెచ్చుకుర్రు, వాళ్ళ చెడ్డీ బనీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో అందరూ కవర్ చేసిర్రు. బట్ ఇంతమందిలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కవర్ చేయడం మాత్రం మర్చిపోయారు. ఆయననే డిజ్నీ కంపెనీ సీఈఓ బాబ్ ఈగర్. ఈయన ఎందుకు వచ్చిండు, అసలు డిజ్నీకి జియోకి పడదు కదా అని అనుకోవచ్చు. అవును, అది కరెక్టే. అయితే ఈ పర్సన్ వచ్చిన పర్పస్ వెడ్డింగ్ కాదు, డిజ్నీని జియోని మెర్జర్ చేయాలి అనే ఒక మాస్టర్ ప్లాన్ తోటి డిజ్నీ సీఈఓ ఉన్నాడు. కానీ మాస్టర్ ప్లాన్ వేసింది డిజ్నీ అయితే అంబానీ కాక ఆయనకి బెనిఫిట్ అయ్యే విధంగా దాన్ని ఎట్లా మార్చిరు. ఈయనొక్కడే కాదు, అసలు ఆ ఫంక్షన్లోకి వచ్చిన వాళ్ళలో చాలా మందికి ముఖేష్ అంబానీ బిజినెసెస్కి లింక్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు మాత్రమే అక్కడికి అటెండ్ అయ్యారు. మిగిలిన వేరే సెలబ్రిటీస్ మనకు కనిపించలేదు. అసలు ముఖేష్ అంబానీ అండ్ డిజ్నీ మధ్యలో జరిగిన ఈ మర్జర్ డీల్ ఏంటిది, అసలు ఈ డీల్ ఎందుకు జరిగింది, దానివల్ల యూజ్ ఏంటిది, ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లు కలిస్తే మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ల పరిస్థితి ఏంటిది, ఎగ్జాంపుల్కి నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ ఏమైపోతాయి. అంబానీ కాక 1000 కోట్లు ఖర్చు పెట్టి పైసలు పుక్కట్లా వేస్ట్ చేస్తుండు అని చెప్పేసి ఇంటర్నెట్లో చాలామంది చెప్పారు. బట్ మనం ఒక్కొక్కసారి బంగారం షాప్లకి, బట్టల షాప్లకి పోతే వాళ్ళు జస్ట్ 10 రూపాయల ఛాయ్ తాగిపించి 10,000 రూపాయల షాపింగ్ చేపిస్తారు. సేమ్ అట్లనే అంబానీ కాక 1000 కోట్ల రూపాయలు ప్రీ వెడ్డింగ్ ఖర్చు పెట్టి అక్కడ వచ్చిన చుట్టాలందరితోటి వసూలు చేసే పనులు ఉన్నాడు. అది ఎట్లనో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, సినిమా చూపిస్తా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే ఈ మర్జర్ అనేది వియాకామ్ 18 మీడియా అండ్ డిజ్నీ మధ్యలో జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ముందు ఈ రెండు మీడియా ప్లాట్ఫామ్స్ల వాల్యుయేషన్ అనేది ముందు చెక్ చేస్తారు. అయితే అట్లా ఈ పాయింట్స్ ఆధారంగా వీటి వాల్యుయేషన్ చెక్ చేస్తే వియాకామ్ 18ది $4 బిలియన్ వచ్చింది. అండ్ మన డిజ్నీ ఏమైనా తక్కువ తింటుందా, $3.1 బిలియన్ అది తెచ్చుకుంది. సో ఆల్మోస్ట్ 60-40%లో ఈ కంపెనీస్ డివైడ్ అయిపోతాయని చెప్పేసి అందరూ అనుకోరు. అండ్ డిజ్నీ కూడా వియాకామ్ 18 తోటి కలిస్తే ఇంకా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ మాస్టర్ ప్లాన్లో ఉన్నారు. బట్ దీంట్లోనే మధ్యలో ఎంట్రీ ఇస్తాడు మన అంబానీ కాక. మన అంబానీ కాక దగ్గర ఆల్రెడీ వియాకామ్ 18లో 73.15% స్టేక్ అనేది ఉంది. అఫీషియల్గా అండ్ అన్అఫీషియల్గా ఆ కంపెనీ మొత్తం ఆయనదే. అండ్ అంబానీ కాక ఏం చేసిండంటే ఎక్స్ట్రా $1.4 బిలియన్ నేను పర్సనల్గా పెడతా, అంటే 11,600 కోట్లని నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తా, నాకు పర్సనల్ స్టేక్ కావాలని చెప్పేసి 16.34% స్టేక్ ఆయన ఒక్కడే తీసుకొని పోయిండు. మిగిలిన 46.84% వియాకామ్ 18 అండ్ 36.84% డిజ్నీకి వచ్చేసింది. సో ఈ విధంగా మాస్టర్ ప్లాన్ వేసింది డిజ్నీ అయితే అంబానీ ఆయనకు తగ్గట్టుగా దాన్ని మలుచుకుండు. అట్లా అంబానీ కాక దగ్గర ఇప్పుడు వియాకామ్ 18 ప్లస్ ఆయన స్టేక్ కలిపి ఈ మొత్తం మర్జర్లో 63.16% కంట్రోల్ చేస్తాడు. అండ్ 36% మాత్రమే డిజ్నీ దగ్గర ఉంది. అయితే ఇదంతా కలిపి 70,352 కోట్ల రూపాయల డీల్. దాంట్లో అంబానీ కాక అది పై చేయి. బట్ ఇక్కడ మనకు రావాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్నేళ్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కింగ్ లాగా ఉన్న డిజ్నీ ఇప్పుడు ఎందుకు పడిపోయింది, దానికి గల రీజన్స్ ఏంటి. 2021 వరకు హాట్స్టార్ అంటే తోపు. అయితే అప్పట్లో అవైలబుల్గా ఉండే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వ్యూవర్షిప్ని మనం అబ్జర్వ్ చేస్తే అమెజాన్ ప్రైమ్కి 2,23,00,000 మంది దాంట్లో చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో 61,00,000 మంది వ్యూవర్షిప్ ఉండే. అండ్ అదే హాట్స్టార్లో 5,10,00,000 మంది రెగ్యులర్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని యూజ్ చేసేవారు. అండ్ అప్పట్లో జియో సినిమా అనేది అసలు జాడపత్త కూడా లేదు. బట్ ఎక్కడో కొనాకి ఒక పులి ఇదంతా గమనిస్తుంది, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే డిజ్నీకి ఒక పెద్ద దెబ్బ పడ్డది. 5 సంవత్సరాల ఐపీఎల్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యే టైం వచ్చింది. ఇంతకన్నా పర్ఫెక్ట్ టైం ఇంకోటి ఉండదు అని చెప్పేసి అంబానీ ఎట్లైనా సరే నా పవర్ మొత్తం యూజ్ చేసి ఈసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఐపీఎల్ రైట్స్ నాకే రావాలని చెప్పేసి ఆయన పట్టుబట్టి జూన్ 2022లో వియాకామ్ 18 ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని 23,758 కోట్ల రూపాయలు వెట్టి కొన్నాడు. అక్కడి నుంచి ఈ పులి వేట మొదలవుతుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫ్రీ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇండియా మొత్తంలో క్రియేట్ అయిన రచ్చ అంతా ఇంత కాదు. కొన్ని నెలలనే 2,38,00,000 మంది డిజ్నీ యూజర్స్ డిజ్నీ పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఎక్కడికి పోతారు, జియో సినిమాకే వస్తారు. తర్వాత అంబానీ హెచ్బిఓని జియో సినిమాలో స్ట్రీమ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇండియాలో మేజర్గా ఈ హెచ్బిఓ కంటెంట్ అనేది బాగా ప్రీమియం క్లాస్, బాగా పైసలు ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. అండ్ అట్లనే ఎన్బిసియుని కూడా ఈయన జియో సినిమాలకు తీసుకొచ్చాడు. ఇట్లా జియో ఒకటొకటిగా గ్రో అవుతూ ఉంటే డిజ్నీ మెల్లమెల్లగా పడిపోతూ వచ్చింది. అప్పట్లో $5 బిలియన్ ఉండే డిజ్నీ వాల్యుయేషన్ ఇప్పుడు $3.1 బిలియన్ పడిపోయింది. తిండి లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ పడుతుండగా ఇప్పుడు ఏం చేయాలరా అని ఆలోచిస్తున్న డిజ్నీకి అంబానీ కాక వచ్చి ఒక బొంపర్ ఆఫర్ ఇచ్చిండు. మీరేం చేయకూరి, జస్ట్ జియో సినిమాని డిజ్నీని కలుపుకుందామా అన్నట్టు ఒక మాట చెప్పిండు. అంబానీతో ఉంటే అట్లీస్ట్ కంపెనీ అయినా దివాలా చేయకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వెంటనే ఆ మర్జర్ ఒప్పేసుకున్నారు. అండ్ రీసెంట్గా 2 మర్జ్ అయిపోయినాయి. అండ్ అదే సందర్భంలో మా కొడుకు ప్రీ వెడ్డింగ్ ఉంది, మీరు కూడా రావాలని చెప్పేసి
పెళ్లి పత్రిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ ఇండియన్ ఓటీటీ మార్కెట్ని రూల్ చేస్తున్న కింగ్ ముఖేష్ అంబానీ. ఆల్మోస్ట్ ఇండియన్ ఓటీటీ మార్కెట్లో 35% ఓన్ చేస్తున్న ఏకైక వ్యక్తి ఇతను. అండ్ 120 ఛానల్స్, 3 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, 30,000కు పైగా డిజ్నీ కాంటెంట్ కూడా ఈయన దగ్గరనే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ రెండు కలిసినాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో 75 కోట్ల వ్యూవర్షిప్ అనేది కేవలం ముఖేష్ అంబానీ దగ్గరనే ఉంది. ఇప్పుడు మనకు వచ్చే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో నువ్వు స్టార్టింగ్లో చెప్పినావు ఆ ప్రీ వెడ్డింగ్ క్వశ్చన్ వాళ్ళందరికీ అంబానీకి లింక్ ఉందని చెప్పి, ఆ లింక్ ఏంటో మాకు జర చెప్పు అని వెయిట్ చేస్తుండొచ్చు. వాళ్ళ కోసం ఈ ఫైనల్ క్వశ్చన్. అసలు ఆ లింక్ ఏంటంటే ఎగ్జాంపుల్తో చెప్తా. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో రియానాని ఎందుకు పర్ఫార్మెన్స్ చేయమని పిలిచారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు పిలుస్తారు బ్రో, ఆమె 54 కోట్లు తీసుకొని పర్ఫామ్ చేస్తా అన్నది కాబట్టి అన్ని పైసలు ఇస్తే ఎవరైనా వస్తారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. బట్ ఆమెకు ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ రియానా ఒక బిలియనియర్ అండ్ ఆమె ఆస్తి 12,000 కోట్లు. ఆమెకేం అవసరం ఆడికి వచ్చి 54 కోట్లకు పర్ఫామ్ చేయడానిక? అండ్ ఇంకోటి, రియానా ఇట్లా పర్ఫామ్ చేయడం అనేది ఆల్మోస్ట్ 8 ఏళ్ల ముందే ఆపేసింది. మరి స్పెషల్గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసమే ఎందుకు వచ్చిందంటే, ఆమెకి పర్ఫార్మెన్స్ చేయాలని తీట కాదు, ఆమె అట్లా పర్ఫార్మెన్స్ చేయడానికి వెనక వేరే రీజన్ ఉంది. అయితే రియానాకి ఒక బ్యూటీ కంపెనీ ఉంది, దాని పేరు ఫ్యాంటీ బ్యూటీ. ఈ బ్యూటీ బ్రాండ్ని అమ్మేది సెఫోరా అనే కంపెనీ. దీంట్లో మన ముఖేష్ అంబానీ కాక రీసెంట్గానే ఇన్వెస్ట్ చేసిండు. సో అట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ రియానాతో కూడా మాట్లాడి, మా కొడుకు ప్రీ వెడ్డింగ్ ఉంది, మీరు ఇట్లా ఈవెంట్ చేయగలుగుతారని చెప్పేసి అడిగి డీల్ ఫైనల్ చేసుకుండు. దానికి రియానా ఎందుకు ఒప్పుకుందంటే, ఒకవేళ ఈమె ఇడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఈమె బ్యూటీ కంపెనీ గురించి అందరికి తెలిసి ఈమె సేల్స్ పెరుగుతాయి. అండ్ అంబానీ కాక ఇన్వెస్ట్ చేసింది కాబట్టి అంబానీ కాక పైసలు కూడా గ్రో అవుతూ ఉంటాయి. ఇలానే అక్కడికి వచ్చే ప్రతి బాలీవుడ్ యాక్టర్కి అండ్ ముఖేష్ అంబానీకి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వీళ్ళంతా అక్కడికి రాకుండా ఉంటే వాళ్ళ బాలీవుడ్ కెరియరే లేకుండా చేయగలుగుతాడు అంబానీ. ఎందుకంటే రీసెంట్గా అంబానీ జియో స్టూడియోని కూడా లాంచ్ చేసిండు. సో దాని ద్వారా బాలీవుడ్లో చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇప్పుడంటే అదొక చిన్న ప్లాట్ఫామ్, బట్ కొన్ని రోజుల్లో ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటికీ బాలీవుడ్లో కొంతమంది హీరోస్ గ్రో అయ్యారు అంటే అక్కడ ఉండే బిజినెస్ మ్యాన్సే కారణం అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో మన ఇండియాలో రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరు? అంబానీ కాక. ఆయనతో ఎంత మంచి సంబంధాలు ఉంటే ఆయన మనకు అంత మంచి ఆఫర్స్ ఇస్తాడని చెప్పేసి ఈ ప్రీ వెడ్డింగ్లో చాలా మంది యాక్టర్స్ అటెండ్ అయ్యారు. అయితే అంబానీ కాక స్ట్రాటజీ ఎట్లుంటుందంటే, బుడ్డ బిజినెసెస్ అన్నింటినీ ఈయన కొనేసుకుంటాడు అండ్ పెద్ద బిజినెసెస్ని ఈయన కొనలేని బిజినెసెస్తో మర్జర్ చేసుకుంటూ ఉంటాడు. సో డిజ్నీ ఈయన మొత్తం కొనలేడు కాబట్టి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి బిజినెస్ గ్రో చేద్దామని చూస్తుండు. అండ్ ఎట్లాగో డిజ్నీ లాస్లోనే ఉంది, వాళ్ళకు కూడా పైసలు కావాలి కాబట్టి వాళ్ళు కూడా మెర్జ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎలాగో ఈ రెండు మెర్జ్ అయినాయి కాబట్టి ఈ ఐపీఎల్లో ఈ రెండు రచ్చ లేపుతాయి, అది బాగానే ఉంది. కానీ ఈ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మొత్తం ఓటీటీ రైట్స్ అండ్ టీవీ రైట్స్ కూడా అంబానీ కాకనే తీసుకునే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పట్లో కాంపిటీషన్ బాగుండే కాబట్టి 23,000 కోట్లు పెట్టి కొన్నాడు. బట్ ఇప్పుడు మొత్తం ఆయననే ఉంది కాబట్టి ఎంత పెట్టినా ఫరకేం పడదు. సో ఫ్రెండ్స్, ఇట్లా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళతో కూడా బిజినెస్ చేస్తూ ఉంటాడు అంబానీ. అట్లా వాళ్ళకి జస్ట్ ఒక 10 రూపాయల ఛాయ్ అన్నట్టు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కొన్ని వేల లక్షల కోట్ల బిజినెసెస్ వాళ్ళతో చేయబోతుండు. కాక ఏది చేసినా ఒక పర్పస్ తోటే చేస్తాడు. బట్ మా తాతగారు చెప్పేవారు, నీకు పని చేత కాకపోతే ఎవడైనా ఒకటి పని చేస్తుంటాడు కదా, వాని పక్కన కూర్చోరా, లేకపోతే వాని బిజినెస్లో కొన్ని పైసలు ఇన్వెస్ట్ చేయి, నువ్వు కూడా గ్రో అవుతావు అని చెప్పేసి. మీరు కూడా అంబానీ కాక బిజినెస్లో పైసలు ఇన్వెస్ట్ చేసి గ్రో కావాలనుకుంటే అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్రీ ఉంటుంది. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవి ఇచ్చేసి ఓపెన్ చేసుకొని ఆయన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆయన కంపెనీ ఎంత ఫాస్ట్గా అయితే గ్రో అవుతుందో మీ పైసలు కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. సో అప్స్టాక్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.